నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను సమతుల్య ఆహారం తీసుకోవాలి. గుత్తి సూపర్వైజర్ రిపోర్టర్ కేఎస్కే సునీల్. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఎస్సీ కాలనీలో అంగన్వాడీ కేంద్రంలో కిషోర బాలికలు, బాలింతలు, గర్భవతులతో ఐసీడీఎస్ సిడిపిఓ ఢిల్లీశ్వరి ఆదేశాల మేరకు సూపర్వైజర్ నాగేశ్వరి సమావేశంను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆడపిల్లలు నెలసరి సమయంలో ఐరన్, ప్రోటీన్ సమృద్ధిగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవడం అవసరమని, శరీరంలో ఐరన్ను గ్రహించడానికి విటమిన్ సి ఉపయోగపడుతుంది. అందుకే విటమిన్ సి కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని, ప్రోటీన్లు ఎక్కువగా ఉండే శాకాహారం, మాంసాహారం ఎక్కువగా తీసుకోవాలని, ఋతుక్రమం, అపోహలు మరియు నిషేధాల గురించి, ఋతుక్రమ సమయంలో వాడే ఉత్పత్తులు, వాటిని పారవేసే పద్ధతుల గురించి వివరించడం జరిగిందని తెలిపారు. అనంతరం బ్రాహ్మణ వీధి, శివసాగర్ వెనుక, మాలగేరి, కరెమ్మగుడి అంగన్వాడీ సెంటర్స్ ను తనిఖీ చేశారు. సమతుల్య ఆహారం తీసుకోవాలన్నమాట. ఎందుకంటే మీరు ఇంకా ఎదుగుదల ఉందన్నమాట. 18 సంవత్సరాల వరకు మీరు ఎదుగుదల ఉంటారు. కాబట్టి మీ శరీర అభివృద్ధి కోసము మీరు ఎక్కువ ఆహారాన్ని తీసుకోవాలి. తర్వాత శుభ్రత పాటించాలి. పీరియడ్ సమయంలో శుభ్రత పాటించాలి. ప్యాడ్స్ తొందరగా మార్చుకోవడము, తడి అయిన వెంటనే మార్చుకోవడము, అవి ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా కాల్చివేయడము, లేదా ఎక్కడైనా డస్ట్బిన్లో కవర్లో చుట్టి పడేయడము చేయాలన్నమాట. ప్రతిరోజు స్నానం చేయడము.